ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను, ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని, వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపచేసిన దానిని, యెహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని, రూబేనీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరచి వారిని, వారి ఇండ్లను, గుడారములను, వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇశ్రాయేలీయులందరి మధ్యను మృంగివేసిన రీతిని చూడకయు ఎరుగకయు యున్న మీ కుమారులతో నేను మాట్లాడుట లేదని నేడు తెలుసుకొనుడి. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా. మీరు బలము కలిగి స్వాధీనపరుచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకొనున్నట్లును యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసుదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలనన్నిటినీ మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము, అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్తపడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలము విస్తరించును. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని మీకాజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు యెహోవా మీ యొద్ద నుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకొందురు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. అరణ్యము మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుష్యుడును మీ ఎదుట నిలబడు. తాను మీతో చెప్పినట్లు
మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. చూడిడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలెను. అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనుటకు ఈ యొర్దానును దాటబోచున్నారు. మీరు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించెదరు. అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటినీ విధులన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలెను. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము. మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటిను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి, ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేర్లు అచట లేకుండా నశింపచేయవలెను. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోనూ గొర్రె మేకలలోనూ తొలిచూలు వాటిని తీసుకొని రావలెను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. నేడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయూ చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని, స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు. మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండు శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగు చేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావలెను. మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమీ. యెహోవా నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరచుకున్న స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకాజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనస్సు కోరు దానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్ర జింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును. మీరు రక్తము మాత్రం తినక దానిని నీళ్ల వలె నేల మీద పారబోయవలెను.
నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్షరసములోనేమి, నీ నూనెలోనేమి, దశమ భాగమును నీ గోవులలోనిదేమి, నీ గొర్రె మేకల మందలోనిదేమి, తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్ఠార్పణమును నీ ఇంట తినక, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని, నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటిను లేవీయులను విడవకూడదు సుమి. నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినెదననుకొందువు. అప్పుడు నీకిష్టమైన మాంసము తినవచ్చును. నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకొను స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల, యెహోవా నీకిచ్చిన గోవులలోనిదే గాని మీ గొర్రె మేకలలోనిదే గాని నేను నీకాజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాని నీ ఇంట తినవచ్చును. జింకను దుప్పిని తినునట్లు దాని తినవచ్చును. పవిత్రాపవిత్రులు భేదము లేకుండా తినవచ్చును. అయితే రక్తము తిననే తినకూడదు. భద్రము సుమి. ఏలయనగా రక్తము ప్రాణము. మాంసముతో ప్రాణాధారమైన దాని తినకూడదు. నీవు దాని తినక భూమి మీద నీళ్ల వలె పారబోయవలెను. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు, నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాని తినకూడదు. నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసుకొని పోవలెను. నీ దహన బలులను వాటి రక్తమాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పింపవలెను. నీ బలుల రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయవలెను. వాటి మాంసము నీవు తినవలెను. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికిని నిత్యము మేలు కలుగునట్లు నేను నీకాజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనము చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని వారి దేశములో నివసించున్నప్పుడు, వారు నీ ఎదుట నుండి నశింపచేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్లి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి, ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు గదా. నేను మీకాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీయూ కలపకూడదు, దానిలో నుండి ఏమీయూ తీసివేయకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకనుగ్రహించియున్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనక ఈ దేహములో
నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము గలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఎలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు జీవించు వారిక మీదట తమ కొరకే కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసి కొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమీయు కలగజేయక శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములోను జాగరములలోను ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలన ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమయ్యుండి అన్ని స్థితులలో మమ్మును మేమి మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారము, చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడిన వారము, దుఃఖింపబడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించువారము, దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము,
ఏమీయు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాటలాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి యున్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై యున్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును. మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. కీర్తనల గ్రంథం 83వ కీర్తన. దేవా, ఊరకుండకుము. దేవా, మౌనముగా ఉండకుము. ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు. నిన్ను ద్వేషించువారు తల ఎత్తియున్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలను పేరు ఇక జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొనియున్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబులు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొనియున్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలసియున్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికినీ చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంటాయిరి. ఓరేబు, జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జబహు, సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళివలెను, గాలి ఎదుట వగుడాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చునట్లు, కారు చిచ్చు కొండలను తగలపెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదుకునట్లు వారికి పూర్ణావమానము కలగజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక. వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. స్తుతించేదం దేవదేవుని పవిత్ర మనసు తోడా. పొగడి స్తుతించేదం దేవదేవుని పవిత్ర మనసు తోడా. నిన్న నేడు నిరంతరం మారని యేసుని పాడి స్తుతిద్దాం. నిన్న నేడు నిరంతరం మారని యేసుని పాడి స్తుతిద్దాం.
అనే నామము నా ఆత్మ యొక్క గీతము నా నాదుడేసు నామము నేను పాడెదను నా నాదుడేసు నామము నేనెత్తి పాడెదను. భయంకరమైన గాలిలో ఘోరాల మధ్యలో భయంకరమైన గాలిలో ఘోరాల మధ్యలో హస్తం చాపి కాచి నన్ను రక్షించి యేసుని ప్రేమ హస్తం చాపి కాచి నన్ను రక్షించిన యేసుని ప్రేమ యేసు అనే నామము ఆత్మ యొక్క గీతము నా నాదుడేసు నామము నేనెత్తి పాడెదను నా నాదుడేసు నామము నేనెత్తి పాడెదను. నది వంటి శోధనలలో మునిగి నశించిపోవగా యోర్దాను నది వంటి శోధనలలో మునిగి నశించిపోవగా యేసు జయధ్వనితో నన్ను కాపాడిన ప్రేమను మరువలేను యేసు జయధ్వనితో నన్ను కాపాడిన ప్రేమను మరువలేను యేసు అనే నామము నా ఆత్మ యొక్క గీతము నా నాదుడేసు నామము నేనెత్తి పాడెదను నా నాదుడేసు నామము నేనెత్తి పాడెదను. తల్లి తన బిడ్డను మరచిన నేను మరువానెను తల్లి తన బిడ్డను మరచిన నేను మరువానెను కాగా యేసు చేతిలో నన్ను అప్పగించి నేను వెంబడింతును కాగా యేసు చేతిలో నన్ను అప్పగించి నేను వెంబడింతును యేసు అనే నామము నా ఆత్మ యొక్క గీతము నా నాదుడేసు నామము నేనెత్తి పాడెదను నా నాదుడేసు నామము నేనెత్తి పాడెదను. సాక్షుగా భూమి అంతటా వెల్లుమని ఆజ్ఞ ఇచ్చెను మీరు సాక్షులుగా భూమి అంతటా వెల్లుమని ఆజ్ఞ ఇచ్చెను దేహం ప్రాణాత్మ నుంచి అంతం వరకు నేను సేవ చేతును దేహం ప్రాణ
వరకు నేను సేవ చేతును. యేసు అనే నామము నా ఆత్మ యొక్క గీతము, నా నాథుడేసు నీ నామము నేనెత్తి పాడెదను. నా నాథుడేసు నీ నామము నేనెత్తి పాడెదను. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.